హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు చిన్న చేపల పులుసు చేసుకుందామండి. దానికోసం ముందుగా చేపలు నేను బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా వెనిగర్ వేసి కూడా కడుక్కున్నాను. బాగా క్లీన్గా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ చేపల్ని కొద్దిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మామూలుగా పులుసు మరిగేటప్పుడు మాత్రమే ఈ చేపల్ని అన్ని మసాలాని కలిపెట్టుకొని పులుసు మరిగేటప్పుడు వేసుకుంటాను. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు, అందుకు ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇలా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని అందులో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. నేను వుడెన్ స్పూన్ వాడుతున్నాను. ఎక్కువ కలపడం లేదు, కొంచెం లైట్గా అటు ఇటు మాత్రమే కదిలిస్తున్నాను. ఇలా కదిలిస్తూ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మిగతా చేపలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనం అంతా విరిగిపోకుండా ఉంటాయన్నారు, అందుకే ఇలా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు కొంచెం మీడియంగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే గ్రేవీ కోసం అని చెప్పేసి, మనం పులుసులో కొద్దిగా చిక్కదనం కోసం అని చెప్పేసి ఇలాగ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా మెంతులు అవి కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు చేసుకోవడానికి ఒక వెడల్పాటి కడాయి తీసుకుంటున్నాను. మందంగా ఉన్న కడాయి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఎప్పుడు కుండలో చేస్తాను, కానీ ఈరోజు మాత్రం ఇలా తీసుకుంటున్నాను. తర్వాత ఆయిల్, మనం చేపలు ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రెష్ ఆయిల్ కూడా వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి నిలువుగా తరుక్కున్నవి, తర్వాత కొద్ది 2 లవంగాలు, ఒక ఇలాచి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ముందుగా నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఆ చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. అందులోనే సరిపడేంత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు వేసి చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వేసుకొని ఇది కూడా ఆ మసాలా అంతా కూడా పులుసుకు పట్టేలాగా బాగా కలుపుతూ మరి ఒకసారి బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరుగుతూ ఉండాలి. బాగా మరుగుతున్నప్పుడే మనము చేపలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా కొద్దిగా కొన్నిగా వేసుకోవాలి. విరిగిపోకుండా నెమ్మదిగా కొద్దిగా వేసుకోవాలి. వాటిని వేసుకొని మనం వీటిని కూడా కలపకూడదు. స్పూన్ పెట్టి ఇటు పడితే అటు కలిపినాం అనుకోండి, ఎక్కడెక్కడ ఇచ్చుకుపోతాయి. అలా కాకుండా చిన్నగా నెమ్మదిగా వుడెన్ స్పూన్తో కానీ నార్మల్ స్పూన్తో ఊరికి ఇలా తిప్పుతూ ఉండాలి. అంతే, జస్ట్ ఒక రౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఒక చోట ఉండకుండా అటు ఇటు కొంచెం జస్ట్ కదిలిచ్చేసి మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఉడికించవద్దు. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ నెమ్మదిగా కలుపుకుంటూ అప్పుడప్పుడు మళ్ళీ మూత పెడుతూ బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత ఇంకాసేపు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఈలోగా ఇది ఉడికే లోపల ఇంకొకటి అండి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం మిరియాలు కలిపి నేను దంచి పెట్టుకుంటున్నాను. ఆ దంచి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం మిరియాల ఘాటు ఉంటే బాగుంటుంది చేపలకు, కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చివరిగా వేస్తున్నాను. మనం దించే ముందు వేస్తున్నాను, ఇది మొదటిగా వేయద్దు. చివరిగా వేసుకుంటే ఫ్లేవర్ చేపలకి బాగా పడుతుంది, పులుసు కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే అలా వేసుకుంటున్నాను. తర్వాత నేను కరివేపాకును కూడా చివరిలో వేస్తున్నాను. ఇలాగే మొత్తం కొమ్మ, చిన్న సైజు లేత కొమ్మ దొరికింది నాకు, అలాగే వేసేసుకుంటున్నాను. బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి నేను చివరిగా వేస్తున్నాను. ఎక్కువగా చివరిగా వేస్తాను నేను కరివేపాకు. తర్వాత చూడండి, ఇలాగా నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత సన్నగా తరిగినట్టు కొత్తిమీర వేసుకుంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా, చాలా టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.